పూడూరు గ్రామాన్ని మండల కేంద్రంగా 10 గ్రామాల కలయికతో మండలాన్ని ఏర్పాటు చేయాలని గురువారం ఆయా గ్రామాల ప్రజలు పూడూరు మండల సాధన జేఏసీగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడిమ్యాల మండలం కేంద్రం దురాభారమవుతున్నందువల్ల నమిలికొండ, తురక, కాశీనగర్, శ్రీరాములపల్లి, తిప్పయ్యపల్లి, నల్లగొండ, చెప్యాల, అప్పారావుపేట, గౌరాపు, నరసింహలపల్లి, పూడూరు 10 గ్రామాలు కొత్తగా పూడూరు మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 25వ తారీఖు లోపల 10 గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27వ తారీఖు లోపల జేఏసీ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. పూడూరు మండలం ఏర్పాటు చేయడం వల్ల మన 10 గ్రామాల అభివృద్ధికి 10 గ్రామ పంచాయతీల అభివృద్ధికి తోడ్పడుతుందనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దీనికి అన్ని పార్టీలు అందరూ సామాజిక కార్యకర్తలు కానీ అన్ని పార్టీల నాయకులు కానీ ప్రస్తుతం పదవులలో ఉన్న నాయకులు కానీ అందరూ సహకరించి ఈ ఏర్పాటు తొందరగా అయ్యే విధంగా మనం కృషి చేయాలి. దీనికి ఎవరు పెత్తనం జరుగుతుందనో లేకుంటే అలా అనే ఉద్దేశం ఏముండదు. ఓన్లీ అందరి సహకారంతో మనం ముందుకెళ్ళి దీన్ని తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎంతగానో కష్టపడి మనం తెలంగాణ సాధించుకున్నాము. అదేవిధంగా చిన్న రాష్ట్రాలు ఉంటే ఎలా అభివృద్ధి జరుగుతుందని అనుకున్నాము. ఇప్పుడు చిన్న మండలంగా మనది మండలం ఏర్పాటు చేయడం వల్ల కూడా మనకు అభివృద్ధి అనేది సులభతరం అవుతుంది. అలాగే మనకు అన్ని రకాల ఆఫీసులు పోలీస్ స్టేషన్ నుంచి మొదలు ఎంఆర్ఓ, ఎంపీడీఓ వివిధ శాఖలన్నీ కూడా మనకు ప్రత్యేకంగా ఏర్పాటు అవుతాయి. కాబట్టి మన పనులు అన్ని ప్రజలందరికీ అందుబాటులోకి రావడం వల్ల మనకు లాభం జరుగుతుందనే ఉద్దేశం కొద్దీ దీన్ని చేస్తున్నాం. అందరూ సహకరించి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కూడా గ్రామ పంచాయతీ తీర్మానాలు అలాగే మీ లెటర్ ప్యాడ్ల మీద కూడా మాకు ఈ మండలం ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉంది. మాకు ఈ మండలం వల్ల మాకు ఇంత లాభం జరుగుతుందనే ఒక లెటర్ ప్యాడ్ మీద కూడా మీరు అందరు లెటర్లు ఇస్తే మనం ప్రజాప్రతినిధులకి, మంత్రులకి, అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా ఈ యొక్క మన విన్నపాన్ని మనం పంపిద్దాం. అలాగే 10 గ్రామ పంచాయతీలు ఉన్న నాయకులు ప్రజలందరం కూడా సహకారం తీసుకొని ఇప్పుడు ఎలాంటి ప్రభుత్వాన్ని మనం విమర్శలు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంది మండలం ఏర్పాటు. ఇప్పుడే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు అయింది కాబట్టి మనం వాళ్ళకి మంచి అవకాశం ఇద్దాం. వాళ్ళ అవకాశాన్ని వాళ్ళు మనకు ఏర్పాటు చేయనప్పుడు మనం ఏదన్నా కార్యాచరణ ప్రకటించి అప్పుడు మనం ముందుకెళ్దాం. ఇప్పుడైతే మన యొక్క కార్యాచరణ రిప్రజెంటేషన్ల ద్వారా మాత్రమే ఉంటుంది. దీనికి తగ్గట్టు అందరం మండల స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసుకొని పెద్దలందరినీ అందులో కమిటీలో వచ్చే విధంగా ఒక కార్యక్రమం రూపొందించుకొని మనం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొడిమ్యాల మండలం నుంచి 10 గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు అందరం కలిసి ప్రతి గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. ప్రతి సర్పంచి సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరం కృషి చేసి ఈ పూడూరు మండలాన్ని సాధించడానికి అందరూ వారి వంతుగా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పూడూరు మండలంగా ఏర్పాటు చేస్తే పూడూరు హైవే రోడ్డుకు ఉంటుంది కాబట్టి దీనికి అన్ని హంగులు పూడూరు మండలం కావడానికి ఉన్నవి. దీనికి అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు ఏదో అనుకుంటున్నారు భూమి లేదని. ఇందులో మాకు రైతు వేద దగ్గర 1 ఎకరం భూమి ఉంది. అదేవిధంగా మెయిన్ రోడ్కు ప్రైమరీ స్కూల్లో 2 ఎకరాలు ఉంది. మాకు మంకీ ఫుడ్ కోర్ట్ దగ్గర 20 నుంచి 25 గుంటల భూమి ఉంది. అన్ని ఆఫీసులు ఈ పూడూరులో నిర్వహించుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అదేవిధంగా మా కొత్త గ్రామ పంచాయతీ దగ్గర ఇప్పుడు క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందులో 10 గుంటల భూమి ఉంది. అన్ని ఆఫీసులను ఇక్కడనే పెట్టుకోవచ్చు. అన్ని గ్రామాలకు ఈ మధ్యలో ఉంటుంది కాబట్టి దీన్ని మండలంగా ఏర్పాటు చేయాలని మన ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ అన్ని గ్రామాల తీర్మానాలను ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మనకు ఎమ్మెల్సీ ఉన్నాడు జీవన్ రెడ్డి గారికి, దీనికి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి వరకు కూడా మేము తీసుకుపోయి ఇవ్వాలని అనుకుంటున్నాం. అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు దీనికి సహకరించారు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అందరూ వచ్చి దీనికి మద్దతు తెలపడం జరుగుతుంది. అన్యదా భావించద్దు. దీనికి ఒక పార్టీకి అనేది సంబంధం లేదు. అన్ని పార్టీల వారు ఇందులో ఇముడుకొని అందరం పోవడం జరుగుతుంది. దీన్ని మండలంగా సాధించే వరకు మేము కొట్లాడుతూనే ఉంటామని ఈరోజు ఈ పూడూరు గ్రామ
సర్పంచి వార్డు మెంబర్లు నేను అందరం కలిసి కొట్లాడి సాధించుకుంటామని తెలియజేస్తూ